నేషనల్ యోగా డే ఉత్సవాలు వాగ్దే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ కార్యక్రమానికి ప్రముఖ యోగా గురు అయిన శ్రీ సిహెచ్ అప్పారావు గారు యోగా ప్రాధాన్యత గురించి చెప్తూ ప్రాక్టికల్గా విద్యార్థులతో చేయిస్తూ ఎన్సీసీ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వివిధ రకాల ఆసనాలు తెలియచెప్పడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కె మహేష్ గారు, కరస్పాండెంట్ ఆఫ్ వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మరియు డైరెక్టర్ శ్రీ పవన్ కుమార్ గారు మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ప్రసాద్ గారు అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి ప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ శ్రీ అప్పలనాయుడు మరియు ఎన్సీసీ కోఆర్డినేటర్ శ్రావణి గారు అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రభావతి గారు మరియు ఇతర సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా డే ఉత్సవాలు ఘనంగా జరిపించారు. ఈ వజ్రాసనం వేసిన వాళ్ళకి నడుము ఎప్పుడు నిటారుగా ఉంటుంది. వాళ్ళు కొంతమంది వంగిపోతారు కదా, అలాగే ఉండదు. వాళ్ళు స్ట్రైట్గా ఎప్పుడు వాళ్ళకి వీలైనంత వరకు రోగాలన్నీ తగ్గిస్తారు వజ్రాసనం. 10 నిమిషాలు వేస్తే మనం తినేది అరగంటలో అరిగిపోతుంది. అర్థమైందా? ఇది వజ్రాసనం. వజ్రం అంటే ఎవరి దగ్గర ఉంది చెప్పండి? యూట్యూబ్ ఛానల్లో ఆగండి. నాస్టల్తో సౌండ్ రావాలి. మరి వాళ్ళకి మనం వీలైనంత వరకు శరణాగతి ఉండాలి వద్దా? ఉండాలా? ఫస్ట్ ప్రతివుడు అమ్మా నాన్న, వాళ్ళకి నమస్కారం చేస్తే మీరు ఎవరికి ఇంక చెయ్యక్కర్లేదు. అర్థమైందా? నెక్స్ట్ ప్రత్యక్ష దైవం. ప్రత్యక్ష దైవం ఎవరు చెప్ప? ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి భాస్కర అన్న ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా ఆయన ప్రజాపతి. ఆయన మనకు కనిపిస్తున్నాడు కదా.